చూసాము ఇప్పుడు ఖమ్మంలో ఎలా అయితే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా చాలా మంది లీడర్స్ వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చున్నారు, ఎడ్యుటేషన్స్ చేశారు. సో అలాంటి ఏదన్నా ప్రజలకు మద్దతు పలుకుతూ ఇప్పుడు ఆ విధంగా తన ఎన్నో కేసెస్ అట్లా ఉన్నాయి. నేను ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆల్సో. అవన్నీ ఏంటంటే ఓన్లీ ఎడ్యుటేషన్కి సంబంధించిన కేసులు. ఏదైనా కూడా ఏదో మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రజల కోసం మద్దతుగా వెళ్ళినా కానీ వ్యక్తిగతంగా ఎలాంటి కూడా ఆయన ఇండివిజువాలిటీ కోసము ఏమైనా క్రైమ్ చేసిన కేసులు అవి కానే కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాము చాలా క్లియర్గా. అందులో ఆల్రెడీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఫర్ వాట్ పర్పస్ దోస్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆర్ అంటే వాళ్ళకి మద్దతు సపోర్ట్, పబ్లిక్కి సపోర్ట్ తెలుపుతూ వాళ్ళ కోసం ఎప్పుడైతే ఫైట్ జరిగిందో న్యాచురల్లీ లీడర్స్ మీద కేసులు పెడతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు లీడర్స్ వెళ్ళి ఒకవేళ సపోర్ట్ చేస్తే అలాంటి కేసెస్లో రిజిస్టర్ అయినాయి. అదేదో తీవ్రమైన నేరము, తను పర్సనల్గా చేసిన నేరంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలని చూశారు. కానీ మేము చెప్పాము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వాట్ ఇట్ సేస్ అండ్ వాట్ ఆల్ దోస్ టైప్స్ ఆఫ్ కేసెస్ అని కూడా మేము చెప్పడం జరిగింది.